నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. దేశ ప్రధాని తన పదవికి రాజీనామా ప్రకటించడం జరిగింది. ఎందుకు ఏంటనేది కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. నా చావుకు ప్రధానియే కారణమంటూ కూడా సర్ ఫామ్ పైన యువకుడి ఈ రకమైన నోట్ అయితే రాసి బలవన్మరణం చెందడం అయితే జరిగింది. అయితే తన చావుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీయే కారణమంటూ సర్ ఎమ్యూనరేషన్ ఫారం పైన నోట్ రాసి పిట్ల వంశీ అనే 25 ఏళ్ల యువకుడు ఈ రకంగా బలవన్మరణానికైతే చేసుకున్నాడు. రాజసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు అయితే ఇలా ఉన్నాయి. గొల్లపల్లికి చెందిన పిట్ల బాలయ్య భారతి దంపతులకు ఏకైక కుమారుడు వంశీ. అయితే కుటుంబ పరిస్థితుల వల్ల ఇంటర్మీడియట్ తర్వాత చదువు అయితే మానేశారు. 6 ఏళ్లుగా పెయింటింగ్ పనులు చేసుకుంటున్నాడు. ఎప్పట్లాగానే బుధవారం కూడా పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన వంశీ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి రాత్రి అయితే నిద్రపోవడం జరిగింది. తల్లిదండ్రులు తెల్లవారి లేచి చూసేసరికి వంశీ ఇంట్లో దూలానికి ఉరివేసుకొని కనిపించడం అయితే జరిగింది. ఇది నా యొక్క చావు లేఖ అంటూ కూడా సర్ ఫారం పైన రాసి ఉన్న లేఖను ఘటనా స్థలంలో పోలీసులు గుర్తించారు. చావుకు ప్రధాని మోదీయే కారణమంటూ కుటుంబం కాదని, తన తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టవద్దని, ఇట్లు భారతదేశ పౌరుడు వంశీ రాయల్ జై హింద్ అని ఆ లేఖలో రాసి ఉంది. కాగా ఢిల్లీలో విద్యార్థుల పట్ల జరుగుతున్నటువంటి దమనకాండను చూసి ఆందోళనకు గురైన వంశీ ఈ రకంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు అయితే ఆరోపించడం జరిగింది. అయితే ఈ ఘటన పైన ప్రస్తుతం బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి పొలిటీషియన్స్ అయితే మరి ప్రధాని తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవాలంటూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు.